నన్ను క్షమించు జానకి. నీ బిడ్డని కాపాడడానికి నేను నీ నుంచి వాణ్ణి వేరు చేశాను, అంతే తప్ప నీకు కడుపు కోత మిగిల్చాలని నాకు ఏనాడు లేదు. తనని జానకి దూరం చేశాను. ఇప్పుడు వీళ్ళిలా దగ్గరయ్యే పరిస్థితి వస్తే ఇద్దరు దక్కరు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. మహారథి, నీ నీడ కూడా నా చెల్లెలిపై పడకూడదని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వెంటనే వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు గణేష్. మాట్లాడకు. ఏమా, నా చెల్లి చచ్చిందో లేదో అని మీ ఆయనతో కలిసి చూడటానికి వచ్చావా? ఊరిట్లోనే తన బిడ్డని దూరం చేసినప్పుడే నా చెల్లెలు 25 సంవత్సరాలుగా చస్తూ బతుకుతుంది. ఇప్పుడు నువ్వు కొత్తగా చూసేదేం లేదు. అన్నయ్య, నీ పిలుపులో ఉన్నంత ఆప్యాయత, నా కూతురు మీద చూపించిన ప్రేమలో కొంతైనా నువ్వు మా జానకి మీద చూపించుంటే తన బిడ్డతో సంతోషంగా ఉండేది. కానీ బిడ్డన్నా దూరం చేసి తనని కొట్రాల్ని చేసావు కదమ్మా. వదినా, అంత మాట అనకు. ఇంకెలా అనమంటావు? మీ ఇద్దరు చేసిన పనికి నా చెల్లెలు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. కాదంటారా? గణేష్ ప్లీజ్, నేను చెప్పేది విను. వినను. నువ్వు ఎప్పుడెప్పుడు నా చెల్లెల్ని చంపుదామా అని ఎదురు చూస్తున్నావు, అంతే కదా? నువ్వే ఈ యాక్సిడెంట్ చేయించావు. స్టాప్ ఇట్ గణేష్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. నేను ఏ యాక్సిడెంట్ చేయించలేదు, నన్ను నమ్ము. మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మీరు చెప్పినట్టు వినకపోతే తన అంత చూస్తానని మీరు బెదిరించడం నేను మీ అబ్బాయి కళ్ళారా చూసాం. మరి ఇది మీరు చేసిన యాక్సిడెంట్ కాదని మిమ్మల్ని ఎలా నమ్మాలి? గీత, సందు దొరికింది కదా అని నిందలు వెయ్యాలని చూడకండి. జానకిని చంపాలని నాకు ఏనాడు లేదు, ఎప్పటికీ రాదు కూడా. కోపంలో 1,00,000 అంటాం, అంత మాత్రాన అన్నీ చేస్తామా? లేదు కదా. అయినా ఓ మనిషిని చంపితే ఎంత పెద్ద నేరమో లాయర్వి నీకు తెలీదా? దానికి ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో తెలీదా? మరి సీనియర్ లాయర్ని నేను. నాకేం తెలియకుండానే అంత ఈజీగా మనుషుల్ని చంపుతానని నువ్వెలా అనుకుంటావు? ఏమఖిల్, నేను చెప్పేది నిజమే కదా? నీకంటే ఊసర వెళ్లేనయ్యో, అది ఆత్మరక్షణకి రంగులు మారుస్తుంది. కానీ నువ్వలా కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి రంగులు మారుస్తావు. కానీ నువ్వు ఈ యాక్సిడెంట్ చేయలేదు అంటే నేను నమ్మను. అవునా? అయితే ఈ యాక్సిడెంట్ చేసిన వాడు నా పేరు చెప్పాడా? పోనీ యాక్సిడెంట్ అయ్యే ముందు ఎవరైనా నా పేరు చెప్పి తనని కాని మిమ్మల్ని కాని బెదిరించారా? పోనీ మీరు కళ్ళారా ఏం చూసారో అదైనా చెప్పండి. మేం చూడలేదు, కానీ ఉదయం పనుందని జానకి బయటికి వెళ్ళింది. ఆ కాసేపటికే యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. విన్నావా గీత? అఖిల్, జాగృతి, అందరూ విన్నారా? అంటే ఎలా జరిగిందో మీకే తెలీదు, కానీ చేసింది నేనేనని నింద వేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్. సరైన సాక్ష్యం లేకుండా ఓ మనిషిని నిందించడం తప్పు అని మీకు తెలీదా? మరి ఏ సాక్ష్యం లేకుండా మీరు నన్ను ఎలా అంటున్నారు? మనస్సాక్షిని మించిన సాక్ష్యం లేదంటారు. ఆ మనస్సాక్షిని అడిగితే మీరంటే ఏంటో బాగా అర్థమవుతుంది. నేనే ఈ యాక్సిడెంట్ చేయిస్తే మీ వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయిస్తాను? ఎందుకిలా పరామర్శించడానికి వస్తాను? నాకు మనస్సాక్షి ఉంది, అందుకే తనకేమీ కాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకొని ఇక్కడికొచ్చాను. మేకతోలు కప్పుకున్నంత మాత్రాన నక్క సాధు జంతువు అవ్వదు మిస్టర్ మహారథి. నీ నక్క వినయాలని నేను 25 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. ఎక్కడ నీ బండారం బయటపడుతుందోనని ఆ భయంతోనే నా చెల్లెల్ని చంపాలని చూసావు. లేదు, నేను నీ చెల్లెల్ని చంపాలని చూడలేదు. అఖిల్, నువ్వలా ఊరికే నిలబడ్డావేంటి? నేను ఏ తప్పు చెయ్యనని చెప్పు. చూసారా, మీ అబ్బాయే మిమ్మల్ని నమ్మనప్పుడు ఇక మీరు తప్పు చేయలేదు అంటే మేమెలా నమ్మాలి? ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇప్పటి వరకు మీరే తప్పు చేసినా చెల్లింది. ఇక మీద అవేవి చెల్లవు. మీ తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. రెడీగా ఉండండి. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. ఒక్కసారి నేను జానకిని వద్దు, కొన్న ప్రాణంలో కూడా తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నిన్ను చూస్తే మీరు చేసిన ద్రోహం గుర్తొచ్చి ఆ కాస్త ప్రాణాన్ని కూడా వదిలేస్తుందేమో అని భయంగా ఉందమ్మా. మీరేదైనా తనకి సహాయం చేయాలనుకుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు ఆ గణేష్ గాడు నా ముందెంత నా చేతిలో ఓడిపోయాడు. అలాంటి వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు అంటాడా? వదలకండి, ఎవ్వరిని వదలకండి. అందరినీ చంపేయండి, ఆఖరికి నన్ను కూడా చంపేయండి. జాగృతి, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? అసలు అతను అన్న దాంట్లో తప్పే ఉంది. ఏ మీరు నిజంగానే జానకిని మోసం చెయ్యలేదా? తన బిడ్డ కోసం మీకు ఎప్పటికైనా అట్టొస్తుంది అని జానకిని చంపించాలని చూడలేదా? అంతెందుకు, వీరాజ్ కేసు విషయంలో గీత మిమ్మల్ని ఎక్కడ ఓడిస్తుందో అనే భయంతోనే కదా వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేయించి చంపించాలని చూశారు. దాన్ని రుజువు చెయ్యాలి అని చూసిన గీతని కూడా చంపాలని చూశారు. ఇవన్నీ నాకు తెలియవు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు, అందుకే నన్ను కూడా చంపేయండి అంటున్నారు. అప్పుడు మీకు ఏ అడ్డు అదుపు ఉండదు, మీరొక్కరే సంతోషంగా ఉండొచ్చు. జాగృతి, ఇక చాలా పో. వాళ్ళకంటే మతలేదు. నాతో ఇన్నాళ్లున్నావు, మరి నన్ను నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది? బాగానే అర్థం చేసుకున్నాను. కాకపోతే నాకిప్పటికీ అర్థం కానిది ఒక్కటే, మీకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపాలని చూస్తున్న మీరు అఖిల్ జానకి కొడుకు అని తెలిసినా తనని మాత్రం ఏమీ చెయ్యకుండా చూస్తున్నారు. ఎందుకు? మీరు
చెప్పే సమాధానాన్ని బట్టే నాకు మీరు ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. జానకిని ద్వేషించే మీరు తన కన్న కొడుకుని మాత్రం ప్రేమగా చూస్తున్నారు. ఎందుకో చెప్పండి. పెంచిన ప్రేమతోనే అఖిల్ ని నువ్వు వదులుకోలేకపోతున్నావు. మరి వాడికి కన్న తండ్రి నేనెలా వాడి ప్రాణాలు తీస్తాను? అఖిల్ నా రక్తం, అందుకే ప్రేమతో చూస్తున్నాను. అంతే తప్ప నువ్వు ఊహించుకుంటున్నట్టు వేరే ఏ కారణం లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను విసిగించకో, అర్థమైందా? మీరు నాకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని అర్థమయ్యింది. మరి అసలు కారణం ఏమై ఉంటుంది? డాక్టర్, ఇప్పుడు మా చెల్లెలికి ఎలా ఉంది? ఇప్పుడు భయపడాల్సిందేం లేదు. సమయానికి మీ అల్లుడు గారు రక్తం ఇచ్చారు కాబట్టి తను బతకగలిగింది. ఇక తనకి ఎలాంటి ప్రమాదం లేదు. మీరు తన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మా అత్తయ్యని చూడొచ్చా? తప్పకుండా మీరెళ్ళి చూడండి. అమ్మా జానకి. జానకి అన్నయ్య తనని వెళ్లిపోమ్మను. తన మొహం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు. వదిన వెళ్లిపోమ్మని చెప్పు. అత్తయ్య, నన్ను క్షమించు. నేను ఏది కావాలని చేయలేదు. నేను ఏం చేసినా అది నీకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికే చేశాను. నన్ను నమ్మత్తయ్య. నమ్మాను కాబట్టే నీ భర్త కోసం నాకు నమ్మక ద్రోహం చేశావు. ఆగండి అఖిల్, నీకసలు బుద్ధుందా? తననెందుకు ఇంటికి తీసుకొచ్చావు? తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఈ రోజు నుంచి జానకి గారు మన మనిషిగా మనతోనే కలిసి ఉంటారు. వీల్లేదు. నాన్న అఖిల్, ప్లీజ్ అమ్మా, ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను.